నమస్తే. నేను మీ రవిప్రకాష్. అలాగే ఇప్పుడున్న సినారియో హైడ్రా లేకపోతే ఫార్మాసిటీ రద్దు ఇలాంటి కొన్ని డెసిషన్స్ పక్కన పెట్టి ఒకసారి హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ని చూడండి, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడండి. రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, న్యూ మెట్రో రాబోతుంది, హెచ్ఎండిఏ పరిధి పెరుగుతూ ఉంది. అంటే విలేజెస్, అవుట్స్కట్స్లో ఉన్న విలేజెస్, ఓఆర్ఆర్ బయట ఉన్న విలేజెస్ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతున్నాయి. అవి మండల్స్ కింద మారబోతున్నాయి. అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ యొక్క తలరాత మారబోతుంది. మార్క్ దీస్ వర్డ్స్. ఒక 5 years తర్వాత ఓఆర్ఆర్ బయట ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎంత ప్రాఫిట్స్ తీసుకుంటారనేది మన ఊహకు అందని విషయం. అలా హైదరాబాద్ ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. సో ప్రజెంట్ ఉన్న 2-3 నెగిటివ్ పాయింట్స్ని పక్కన పెట్టి పాజిటివ్ సైడ్ని అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ సైడ్ ఏంటనేది తెలుసుకోండి. దాన్ని మార్కెట్లో అందరికి ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలి అంటే ఒకే మార్గం అండి, పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. మీరు నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే నెగిటివ్ థింగ్స్ విల్ హ్యాపెన్. రియల్ ఎస్టేట్లో భూమి రావటం అంటే ఏమీ లేదండి, జస్ట్ మౌత్ టాక్. నేను రియల్ ఎస్టేట్ బాగుంది, ఇంకొక పర్సన్ బాగుంది, ఇంకొక పర్సన్ బాగుంది, ఇంకొక పర్సన్ బాగుందని ఒక 10 మంది రియల్ ఎస్టేట్ బాగుంది అని మాట్లాడితే చాలు, రియల్ ఎస్టేట్ ముందుకు వెళ్ళిపోతుంది. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకుని నెగిటివ్ ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టగలిగితే, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసింది. హైడ్రా లాంటి థింగ్స్ని వీటన్నిటిని పక్కన పెట్టింది. సో పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్దాం. ఇంకొక 3-4 monthsలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బూమ్ అప్ అండి.